జై శ్రీరామ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు నందికొట్కూరు పట్టణం, నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక వీధిలో జరిగిన సంఘటన. అయ్యప్ప స్వాములు పూజ చేసుకుంటున్నాం, మేము మీ యొక్క చర్చి సౌండ్ తగ్గించండి అని చెప్పినందుకు ఆ యొక్క అయ్యప్ప స్వాములను, అయ్యప్ప స్వామికి చెందిన కుటుంబ సభ్యులను దారుణంగా చెప్పులతో కొడుతూ అవమర్యాదిస్తున్న సంఘటన. ఇలాంటి సంఘటనలు మీ గ్రామంలో కూడా జరుగుతాయి. మీ గ్రామంలో మీరు పూజ చేసుకునేటప్పుడు చర్చి సౌండ్ వచ్చినప్పుడు చర్చి సౌండ్ తగ్గించమని వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పులతో దాడి చేస్తారు. ప్రతి హిందూకు కూడా చెప్పు దెబ్బలు తినే రోజు వచ్చింది. ఇప్పుడు కనుక స్పందించకపోతే ఈ వీడియోని కనుక మీరు చూసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి చేరేంత వరకు షేర్ చేయండి. తక్షణమే ఆ స్వామిని అవమర్యాద చేసిన వారిని కఠినంగా చట్టపరంగా శిక్షించేంత వరకు ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతినగర్ చర్చి సమీపంలో జరిగిన ఘటనపై ఎంఆర్పీఎస్ నాయకుడు కోట ప్రభాకర్ మాదిగ సంచలన నిజాలను వెల్లడించారు. మారుతినగర్ వద్ద జరిగిన వివాదానికి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అసలు గొడవ చర్చి సమీపంలో సౌండ్ తగ్గించుకోవాలని మహిళలు కోరడంతో మొదలైందని, ఆ సమయంలో మహిళల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసిందని తెలిపారు. అక్కడ ఉన్న భక్తులు ఈ గొడవలో ఎక్కడా పాల్గొనలేదని, కానీ కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ చిన్న వివాదాన్ని మత ఘర్షణగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చర్చి విషయంలో సౌండ్ తగ్గియమని అడిగినప్పుడు ఇక్కడున్న మహిళలు అక్కడ మీటింగ్ పెట్టుకున్న విధానంలో వాళ్ళు కూడా ప్రశాంతంగా తగ్గించలేని అని చెప్పి పంపివేయడం జరిగింది. అయితే ఆ యొక్క సంఘానికి సంబంధించిన జలంగ నాగన్న ఆ యొక్క సంఘానికి పెద్ద మనిషి అందరూ కలిసి ఆయనకు తెలియపరచగా ఆ యొక్క సంఘంలోని పెద్ద మనుషులు ఆ యొక్క కుటుంబం వైపు చర్చికానికి వచ్చే సమయంలో, అమ్మ మీరు చెప్పే విధానం మంచిదే, మా వాళ్ళు కూడా సౌండ్ తగ్గించుకుంటారని చెప్పి, సరే అన్ని చర్చిలు కూడా సౌండ్ తగ్గించుకుంటారని చెప్పి చెబుతుండగా వారు దురుసుగా ప్రవర్తించి జలంగ నాగన్నను పెద్ద మనిషిని చూడకుండా చెప్పులతో ఘోరంగా కొట్టడం జరిగింది. అయితే అక్కడున్న దళిత మహిళ అడ్డుపడగా ఆమెను కూడా చెప్పులతో కొట్టడం ఒక వీడియోలో అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆ యొక్క వీడియోలో అయ్యప్ప స్వామి పక్కన ఉన్నాడు. ఆయన మీద ఎవరే కానీ చేయి పెట్టడం కూడా జరగలేదు. ఆ యొక్క మాల పట్టడం కూడా జరగలేదు. ఆ యొక్క చిన్న విషయాన్ని ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పన చేస్తూ దాన్ని అయ్యప్ప స్వామి మీద అది మాల తెంచినారని, ఆయన బట్టలు చించినారని, చెప్పులతో దాడి చేసినారని చాలా ఘోరంగా ఆ యొక్క వీడియోలో చూపించడం జరిగింది. ముఖ్యంగా అయ్యప్ప స్వాములను చెప్పులతో కొట్టారని, వారి దండలు తెంచారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇదంతా నందికొట్కూరులో ఉద్రిక్తతలను పెంచే కుట్రని ప్రభాకర్ మాదిగ మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, దీనికి కారణమైన బాధ్యులపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మారుతినగర్కు చెందిన బాధిత మహిళలు సైతం ఎంఆర్పీఎస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొని అసలు వాస్తవాలను మీడియా ముందు వివరించారు. నేను ఇంకా బ్రదర్ జేమ్స్ గారు మేమిద్దరము అట్ ప్రజెంట్ నందికొట్కూరులో ఉన్నాము. ఇక్కడ మనం రీసెంట్గా చూసాము మన క్రైస్తవుల పైన ఎలా దాడి చేశారో, ఏ విధంగా క్రైస్తవుల పైన వాళ్ళు అటాక్ చేశారు, దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మేము ఈ ఊరికి వచ్చాము. సో లెట్ us see. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో మీరు వచ్చే వీడియోలో చూడబోతున్నారు.
ఇక్కడ రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ మనకందరికీ తెలుసు. కుటుంబం పైన దాడి జరిగింది. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాకు సంబంధించి నందికొట్కూరు అనేటువంటి గ్రామంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినట్లుగా ఒక వార్తా కథను నేను చూశానండి. ఆ వార్తా కథనాన్ని మన వ్యూవర్స్ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. అయితే దయాకర్ అనేటువంటి మన సోదరుడు మరి ఇట్లాంటి విషయాల మీద స్పందిస్తూ తరచుగా మరి పోస్టులు పెడుతూ వస్తున్నాడు. సోదరుడు ఖచ్చితంగా మన క్రైస్తవులంతా సోదరుని యొక్క ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి, మన క్రైస్తవులను ఎంకరేజ్ చేయండి. సో అక్కడ మాల మాదిగలు అంటూ కులం పెట్టి దూషించారు అగ్రవర్ణాలకు చెందినటువంటి మతోన్మాదపు బ్యాచ్. అట్లాగే పైగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వారు దండలు చించేసుకొని బట్టలు చించేసుకొని పూర్తిగా క్రైస్తవులు మా మీద దాడి చేశారు అంటూ వీరిని నిందించి వీరి మీద కేసులు పెట్టే ప్రయత్నాలు చేశారన్నట్లుగా ఆ వార్తా కథనంలో ఉండింది. నిజానికి ఆ హిందూ సంబంధమైనటువంటి మతోన్మాద భావాజాలంతో కొంతమంది స్త్రీలే క్రైస్తవుల మీద దాడి చేశారంట. కానీ రివర్స్లో స్వామీజీల మీద క్రైస్తవులు అయ్యప్ప స్వాముల మీద క్రైస్తవులు దాడి చేశారంటూ వార్తా కథనాలు ప్రచురించడం జరిగింది. అక్కడ అసలు ఏం జరిగింది, నిజాలు ఏంటి అన్నది తేల్చుకోవటానికి మరి దయాకర్ ఎవాంజలిజం అన్నటువంటి ఛానల్కి సంబంధించిన మన సోదరుడు హైదరాబాద్ నుండి ప్రయాణమై ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని దర్శించి అక్కడ ఉన్నటువంటి విషయాల్ని వారితో మాట్లాడి ఒక వీడియో పోస్ట్ చేశాడు ఆయన. అయితే అది చాలామందికి రీచ్ కాలేదండి. సో మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడానికి మరి నేను గతంలోనే సోదరుని అడిగినప్పుడు బ్రదర్ మీకు ఎప్పుడు అయినా ఏ వీడియోనైనా మీరు యూజ్ చేసుకోండి అని ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వారి వీడియోని మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. అయితే నిజానికి పూర్తిగా నేను క్లియర్గా చూడలేదండి, కుదరలేదు. మరి నిన్న ఆదివారం కదా. అయితే ఇప్పుడు నేను మీతో కలిసి నేను కూడా చూస్తాను. ఏంటో చూడండి, అసలు పూర్తిగా క్లియర్గా చూడండి. చూసిన తర్వాత ఒక మరి కామెంట్ రాయటం మర్చిపోబాకండి. మొత్తానికి ఇది కుట్రపూరితంగా కులం పెట్టి దూషించడమే కాకుండా కుట్రపూరితంగా క్రైస్తవ్యాన్ని అణిచివేయటానికి కొంతమంది మతోన్మాద శక్తులు కొంతమందిని పావుల్లాగా వాడుకుంటున్నారు అని నాకు అనిపించింది. కనుక ఇది గ్రామాల్లో కూడా మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని మనం వెంటనే అరికట్టే ప్రయత్నం చేయాలి. అరికట్టే పనిలో ప్రయత్నంగా ప్రార్థన చేయాలి. అవసరమైతే మరి మనం పోలీసులను కూడా ఆశ్రయించి వాస్తవాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటివి జరిగిన వెంటనే మరి అందరికీ తెలిసేలాగా మనం చేయాలి. వాస్తవాలు ఏంటి అన్నది అందరికీ తెలియాలి. కనుక ఈ పోస్ట్ మీ దగ్గరికి తెస్తున్నాను. మరి మీరు వీక్షించండి, దీనిపై మీ అభిప్రాయాలు రాయటం మర్చిపోకండి. ఒకవేళ ఈ ఛానల్ మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇది ఏ డినామినేషన్ లేకపోతే ఏ గుంపు, ఏ సహవాసం, లేకపోతే ఏ చర్చి, ఏ మినిస్ట్రీ అన్న వ్యత్యాసం లేకుండా ఇట్లాంటి వీడియోల్ని ప్రతి ఒక్కరూ వీక్షించండి. ప్రతి ఒక్కరూ మరొక నలుగురికైనా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి వార్తా కథనాలు మనం వైరల్ చేస్తే అవి ప్రభుత్వం దృష్టిలోకి వెళతాయి. ఇది మర్చిపోకండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు, అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాము.
నాగన్న గారు ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా ఒక చాలా భయంకరమైన అటెంప్ట్ అనేది జరిగింది. అతను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. దీని తర్వాత ఏం జరిగిందో ఆల్రెడీ మీరు ఇంతకు ముందు గత వీడియోలో మీరు చూశారు. అయితే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ నేను వచ్చిన ఈ గ్రామంలో, ఈ ఊర్లో నాతో పాటు యోసెఫ్ బ్రదర్ గారు ఉన్నారు. అదే విధంగా అన్న మీ పేరేంటి కన్నా, మదిరెడ్డి గారు ఉన్నారు, పాస్టర్ జేమ్స్ గారు ఉన్నారు, అదే విధంగా అన్న కృపాకర్ బ్రదర్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మనకు అందరికీ క్లియర్ గా లైవ్ గా సిస్టర్ మనతో మాట్లాడబోతున్నారు. ఒకసారి ఆ ఇన్సిడెంట్ ఏంటిదో మీరు క్లియర్ గా వింటే దీన్ని మనం ఏ విధంగా ముందు తీసుకెళ్లగలుగుతాము, ప్రభుత్వానికి చూపెట్టగలుగుతాము అనేది ఈ వీడియో ద్వారా మనం క్లియర్ గా చెప్పగలుగుతాము. పైగా మన క్రైస్తవుల పైన జరుగుతున్న రోజు రోజుకి దాడులు ఏదో ఆషమాషి కాదు. ప్రతిరోజు ఏదో ఒక చోట మన క్రైస్తవుల పైన దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా గణపురం, కిలా గణపురం, వనపర్తి డిస్టిక్ లో ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరిగిందని అంటే ఇక్కడ కూడా గొడవలలో స్వాములే ముందుకొచ్చారు. సో అంటే వాళ్ళంటే మాకు శత్రువు కాదు, మేమంటే వాళ్ళకి శత్రువు కాదు. కాకపోతే అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్స్ మరి ఎవరు ప్రేరేపణ ద్వారా చేస్తున్నారో మనకైతే తెలియదు. బట్ స్టిల్ క్రైమ్ అనేది క్రైమే. సో ఈ ప్రాంతంలో వచ్చినాము. అన్న మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? రైట్. మన మధ్యలో జోసెఫ్ గారు ఉన్నారు. జోసెఫ్ గారు ఉన్నారు, తాను కూడా 2 నిమిషాలు మనతో మాట్లాడతారు. అందరికీ నమస్కారములు, వందనములు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి 2-3 రోజుల కిందట జరిగినటువంటి సంఘటనలో మారుతి నగర్లో జాలంగారు నాగన్న పెద్ద మనిషి ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రార్థన మందిరం నడిపించుకుంటున్నాడు. ఆయన కొంతమంది సంఘస్థులతోని మొన్నటి దినం స్త్రీల కూడిక ఏర్పాటు చేసినప్పుడు అక్కడ సౌండ్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నారని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రామేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఇతడు పలుసార్లు కూడా చర్చిల దగ్గర కొద్దిగా గందరగోళం చేయడము చేశాడు. గతంలో కూడా చేసి చాలా ఇబ్బందులు పెట్టినాడు. అయితే ఇక్కడ సౌండ్ పెట్టి మాకు చాలా ఇబ్బంది చేస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళు సర్లేనా మేము సౌండ్ తగ్గిస్తాము అని చెప్పి వెళ్ళి సౌండ్ తగ్గించుకున్నారు ఆ నైట్. ఆ రోజు మరలా అతడు ఉదయం ఇంటి దగ్గర వెళుతున్నటువంటి వ్యక్తుల మీద కావలసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద కొట్లాట పెట్టుకొని వారికి ఇబ్బంది కలగజేసి అయ్యప్ప స్వాములను కొట్టారని వాళ్ళు మాల వేయించేసుకొని వీళ్ళ మీదనే లేనిపోని అబండాలు వేయడము ఇది బాధాకరమైనటువంటి విషయము. ఇది చాలా చోట్ల క్రైస్తవుల మీద కావలసి ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి కల్పితము చేసి క్రైస్తవులను ఏ విధము చేతనైనా దాడులు చేపియాలనేటువంటి దురుద్దేశము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కనుక పెద్దలు కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని మీరు పరిశీలించి న్యాయం ఏందో అన్యాయం ఏదో మీరే పరిశీలన చేసి ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా మరొకసారి మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాం. అందరికి వందనాలు. నేను సంఘ సభ్యుని. మేము అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నాము. కాకపోతే ప్రతి మంగళవారం వచ్చేసి స్త్రీల కూటమి ఉంటుంది. అతను వచ్చేసి ఈడిగా గౌడ్ వచ్చేసి అక్కడ వచ్చి సౌండ్ ఎక్కువ ఉంది అని అంటే వీళ్ళు సరేనా తగ్గిస్తామని చెప్పినారు. సరే ఆయన వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఉదయం వచ్చేసి వాళ్ళు వెళ్తుండగా వాళ్ళు నిలబెట్టుకొని వాళ్ళని అడిగి మాట్లాడి ఒకరికొకరు అనేది ఉండి మా నాన్న బావను అయితే కొట్టినారు. ఆయనకి ఇలా తెగింది. బాధతో ఆయన అయితే ఆయాసంతో ఉన్నాడు. అక్కడ హాస్పిటల్ ఉన్నాడు. మేము సంఘంని మీరు దయచేసి మా సంఘాన్ని, మా సంఘ సభ్యులను, మా సంఘ పెద్దను మీరు దయచేసి మీరు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అందరికి పాస్టర్లకు నా వందనాలు, ప్రజలాడు అధికారస్తులకు నా వందనాలు. ఏం జరిగిందంటే మొన్న జరిగిన సంఘటనలో ఏం జరిగిందంటే ప్రతి మంగళవారంలో మేము స్త్రీల కూడికని పెట్టుకుంటాం. అక్కడ స్త్రీల కూడిక పెట్టుకోవడంలో ఏమైంది, సౌండ్ ఎక్కువైందని చెప్పి ఆ గౌడ్ అనే శేఖర ఏం పేరు ఆయన పేరైతే మాకు తెలియదు, ఆయన వచ్చి మాకు డిస్టర్బ్ అయింది, మాకు సౌండ్ తగ్గిరి అని చెప్పినాడు. చెప్పినట్టే సర్లే అన్న తగ్గించుకున్నాం. తగ్గించుకొని ప్రార్థన చేసుకొని మేము అక్కడ పోతున్నప్పుడు మీకు గాడులా మనుషులా మాలమదిగలకు ఎందుకు మీకు అంత పొగరు, ఎన్ని మాటలు చెప్పినా సౌండ్ పెట్టుకుంటారని అన్నారు. అంటే బాగా చెప్పని మా మొగళ్ళకు చెప్పారు.
అన్నాక మా మొగలకు చెప్తే మా మొగలు పోయి ఆడలకి ఎందుకు చెప్పాలా, మాకు చెప్తే మేము చేసి చూసాం కదా ఆడలకి ఎందుకు చెప్పాలన్నారు. అంటే ఆయన మాలమాదిగలకు దొమ్మపోకురు ఎక్కువ, ఎన్ని మాటలు చెప్పినా సౌండ్ ఎక్కువ పెట్టుకొని డిస్టర్బ్ చేస్తుంటారు అన్నాడు. అంటే డిస్టర్బ్ అంటే ఇంటి పక్కన ఉంటే డిస్టర్బ్ అవుతుంది. మా చర్చికి అక్కడ ఎంత దూరమే ఉంది. అసలు వచ్చి ఒక చూసుకుని అధికారులు చూసుకొని పోతే ఒక అది చూసినా తెలుస్తుంది మీకు. కాకపోతే దూరం ఉంది కాబట్టి వాళ్ళు కావాల్సి మా ప్రార్థన మా మందిరంలో అంటే వాళ్ళకి ఇష్టం లేక ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ శివసాములు మేము ఆడేళ్ళము ఏదో అనుకొని మాట అనుకొని జానారు నాగన్న పెద్ద మంచి అనకుండా ఒక ఆయన ఏదో మాట్లాడాలా, కొట్లాడ లిగాలు లేకుండా ఉండాలా మాకు వాళ్ళకు అని చెప్పి లిగాలు లేకుండా ఉండాలని ఒక మాట మాట్లాడలేకపోతే ఆయనను అటాక్ చేసినారు. అటాక్ చేసి మేము ఎందుకు ఊరుకుంటాం చెప్పు. కత్తి తీసుకొని పొడసాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకు. కత్తి తీసుకొని పొడిచినారు. కత్తి తీసుకొని పొడిచినాడని మేము ఊరుకుంటామా? నేను సంగతులమే కదా, నేను దేవుని బిడ్డలమే కదా. అది న్యాయమేందో అన్యాయమేందో అని మేము పోయేటాలక వాళ్ళని నిలిచి మమ్మల్ని ఆడలను కమ్ముకున్నారు. కానీ ఆడ ఉండేది ఒక్క పాపనే. బిడ్డ స్కూల్కు బడికి పిల్లలు బస్సు ఎక్కింది కాబట్టి ఏం నడుచుకుంటున్నారని చెప్పి ఆ పాప పోతే ఆ పాప మీద తిరగాసుకొని ఆ శివస్వాములకు ఏర్పడింది. వాళ్ళు గుళ్ళులో ఉండాలా, గుళ్ళులో భజన చేసుకుంటున్నారా. కానీ లిగాల కాడికి ఎందుకు వచ్చినారు వాళ్ళు? లిగాల కాడికి వచ్చి ఆడల సమస్యలో వాళ్ళు ఉండి ఆడల దొబ్బినారు శివస్వామి. అసలు ప్రవృత్తమైన మాలకు శివునికి అవమానం చేస్తున్నారు వాళ్ళు. దేశం వల్ల అవమానం చేస్తున్నారు. కానీ అవమానం చేస్తున్నది ఎవరికి? వాళ్ళు కావాల్సి కుదుర పట్టుకొని వాళ్ళు కావాల్సి మాల తెంచుకొని ఒక ఆడి వాళ్ళ మీద అభ్యంతరం చేస్తున్నారు. అది న్యాయం ఉందా? అది న్యాయం ఉందా అన్యాయం ఉందా మీరు చూడరా? దూరం ఉండకుండా ఆడి మనిషి అనుకుంటే దొబ్బినాడు వాడిని, మాల తెంచుకున్నాడు. చూడ కావాలంటే బాగా చూడరాడా? అది ఎవరిది ఎంత చెప్పు తీసుకొని కొట్టింది వాళ్ళ మనిషే. ఆ మాల వేసుకునే చిన్నమ్మ చెప్పు తీసుకొని ఆ పాప మీద ముగ్గురు తలవన్నారు. మళ్ళా 4వ ఆయన శివమ్మ స్వామి, అయ్యప్ప స్వామి. కానీ అయ్యప్ప స్వామి అట్లా దొబ్బొచ్చిన ఆడి మంచిని ఆ అబద్ధాల మాటలు మాట్లాడొచ్చున్నా ప్రవృత్తమైన మాలకనే విలువ చేయాల. మీరందరూ అధికారస్తులు, ఇది ఏదో న్యాయమో అది మీరు చూసి నిర్ణయించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము. మేము వాళ్ళము సరే మేము పోయినాము, మమ్మల్ని తోలుకపోయినా మేము పోయినాం, మా బాధలను మేము పోయినాం. వాళ్ళు వచ్చినారు. లిగాడైనాక ఏం చేయాలా? లిగాడైనాక వాళ్ళను కూర్చోబెట్టాలి, వాళ్ళని సంధి చేయాలా, మమ్మల్ని సంధి చేయాలా. అట్లా లేకుండా మమ్మల్ని 10 వరకు ఆడలనకుండా ఆడలను చూడకుండా మమ్మల్ని కూర్చోబెట్టి నీళ్ళకు బువ్వకు లేకుండా మమ్మల్ని ఆడ కూర్చోబెట్టి వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళ స్నానాలు చేసి వాళ్ళ ఐలేవలో మళ్ళీ వచ్చినారు. అంటే ఏంది న్యాయం? ఒకవేళ వాళ్ళ పెద్దనాయనను కొట్టినారని అటాక్ చేసినారని వాళ్ళ తమ్ముని కొడుకు శూన్యకొచ్చినాడు. శివమాల ముట్టుకొచ్చిన ఆ మాటకు పదవి ఏముంది? మాల వేసుకున్నాక మాలకనే విలువ చేయాలి కదా. విలువ వేయకుండా వచ్చేతోని పట్టుకొని అంతమంది కొట్టే మనిషి బతుకుతాడా? ఆడేళ్ళని ప్రవర్తించకుండా ఆడికంటే మాడి వల్లనే తక్కువ కులం వల్లనే కదా మాట్లాడుతున్నారైనా. వాళ్ళని ఒక్క మాట అనకుండా మమ్మల్ని మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడతాడు? అధికారస్తుడు ఎవరైనా అధికారస్తుడు అనకుండా ఆడేళ్ళని అనకుండా మందిలో వాళ్ళతో ఆడిపిల్లలు ఉన్నారు కదా, ఆడేళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఒక అధికారస్తుడు ఒక డ్రెస్ వేసుకుంటే ఆయనకు అధికారం ఉంది. అధికారస్తుడు ఎక్కడ మాట్లాడాలా? ఆడేళ్ళం అంటే అంతా ఒకటే కదా. వాళ్ళని పోసే పాలు మమ్మల్ని పోసిన రక్తమా? అంటే తక్కువ జాతం మూలమనే కదా మమ్మల్ని అట్లా మాట్లాడేది. తక్కువ జాతం కాలుతో అంత కొద్ది కడుపు చీల్తాయట. అంటే ఇదన్నీ విని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. పాస్టర్లకు కూడా వందనాలు. అధికారస్తులల్లా కలిసి ఒకసారి వీడియో చూడండి. అక్కడ ఏం జరిగిందో, ఏంది నిజము అబద్ధము అనేది చూసి ఒకసారి న్యాయం ఎవరికి ఉంది అన్యాయం ఎవరికి ఉంది అనేది అధికారస్తులు చాలా బాగా చూడాల. కానీ మాదిగోళ్ళు కదా వీళ్ళు అని చెప్పి స్టేషన్లో పట్టించుకుంటలేరు. సిఐ అనైతేనా అస్సలే పట్టించుకుంటలేరు. మా నోరెత్తినా ఊకుండు అని మాట్లాడుతున్నారు. అధికారస్తుల కాడికి పోయేది న్యాయం జరగాలనే కదా సార్. కానీ అట్లాంటి న్యాయం లేదు. ఇంతకు ముందర అనేది కూడా ఇంకా ఏమన్నా జరిగినా కానీ పోయినా కానీ అక్కడ న్యాయం లేదు. అక్కడున్న పరమేశ్వరిని అంతమంది బందోబస్తు ఉన్నా కూడా ఇగ్గి తంతుంటే కూడా మనకు రక్షణ లేదు. కాళ్ళతోని అధికారస్తులు కూడా చూసినారు కానీ అక్కడ ఏం లేదు. కానీ అక్కడ మమ్మల్ని
రాత్రి 10 వరకు పెట్టుకున్నారు. ఆడోళ్ళు అనకుండా కూడా అన్నము నీళ్ళు కూడా తాగనీక కూడా బయటికి కాకుండా కట్టు కదలనీయకుండా కూర్చోబెట్టినారు. అక్కడనే అడుక్కున్నాం, నీళ్ళు దప్పికైతేనేమంటే కూడా ఇడిచిపెట్టలేదు. ఆఖరి సాయంత్రం కూడా సార్ ఇంటికి పోతాం సార్ ఆకలి అవుతుంది అని అడిగితే అడుగు మీద తంత చేశారు. ఎందుకు అంటావు సార్ మమ్మల్ని, మేమేం చేసినామని అడిగితే కెమెరాల ఇక్కడ ఉన్నవి ఇక్కడ దాపరండి మీ కథ చేసి అన్నాడు. ఆయన కార్ దాపుకొచ్చి తిడతాడు. అట్ట ఆ స్టేషన్ కాడికి పోతే మాకు అన్యాయమే ఉంటది కానీ న్యాయం జరగదని కోరుతున్నాం. మాది మార్తినగర్లో ఏబిఎం చర్చ్ అని ఉంది, నందికొట్కూరు మార్తినగరు. అక్కడ మంగళవారం రోజు స్త్రీల కూటకం అని జరుపుతారు, ప్రార్థన జరుగుతుంది. అక్కడ ప్రార్థన జరిగితే ప్రార్థన ఉన్న వాళ్ళని, అక్కడ ప్రార్థన చేసుకున్న వాళ్ళను గౌడన తను వెళ్ళి ఆడవాళ్ళని ఇట్లా టచ్ చేసి లేపినాడు. లేపి ఏమన్నాడు, అమ్మ సౌండ్ తగ్గించుకోను. గత వారంలో కూడా అట్లా వెళ్ళింటే చెప్పినారంట, సరేనా తగ్గించుకుంటాం మేమని తగ్గించుకున్నారు. తగ్గించుకున్న తర్వాత మళ్ళీ మొన్న పోయిన మంగళవారం కూడా వెళ్ళినాడు. అక్కడికే వెళ్ళి అమ్మ సౌండ్ తగ్గించుకోరన్నారంట. అని అంటే సర్లేనా తగ్గించుకుంటామని వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళి వచ్చినారు. ఎవరి ఇళ్ళకి వెళ్ళి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏమని చెప్పినారు, సంఘ పెద్దస్తులు మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు, అన్న మేము లేడీస్ కదా మంగళవారం రోజు మేము ప్రార్థన జరుపుకుంటుంటే ఇట గౌడన అతను వచ్చి సార్కి ఇప్పుడు 2 వారాలు అవుతుంది, సార్కి వచ్చి సౌండ్ తగ్గించుకో, మీరు మంగళవారం ఎందుకు ప్రార్థన చేసుకుంటారు, ఆదివారం ఒక్కటే కదా ప్రార్థన చేసుకోవాల్సింది అని మమ్మల్ని మీరు ప్రార్థన ఆపేయండి అని అంటున్నాడు. ఇట్లా అంటున్నాడు అని మగవాళ్ళకు సంఘ పెద్దస్తులకు చెప్పినారు. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సర్లేమ్మా మేము అడుగుతాం కానీ అని వాళ్ళు ఆ రోజు రాత్రి అయిపోయింది. మంగళవారం అయిపోయిన తర్వాత బుధవారము ఉదయం పూట సంఘ పెద్దస్తులలో కలిసి ఎక్కడికో బయటికి ఏ పని మీదనే పోయి వస్తున్నారు. వాళ్ళు పోయి వస్తుంటే ఆ పోయి వచ్చే సమయంలో గౌడు వాళ్ళు బయట కూర్చున్నారు. బయట కూర్చుంటే ఏమని అడిగినారంటే, అయ్యా మనం కరెక్ట్ టైంకి అక్కడ నుండి ఇక్కడ వచ్చినాము, వాళ్ళు కూడా బయటనే కూర్చున్నారు, ఒక మాట అడుగుదాము అని ఇంటి దగ్గర పోయి బయట అరుగు మీదనే కూర్చున్నారంట. వీళ్ళు రోడ్డు మీదనే ఉండి అన్నా గౌడన్న అంటే రాండి మీరే దిగంటే వీళ్ళు బైక్ మీద నుండి కూడా కిందకి దిగలేదంట. దిగకుండా ఏం చేసినారు, అన్న ఏమన్నా ఇట్లా లేడీస్ని పోయి రాత్రిపూట అడిగే బదులు మేము సంఘ పెద్దస్తులం ఉన్నాం కదా, మగవాళ్ళకి మాకు చెప్పొచ్చు కదా, మగవాళ్ళకి మేము చెప్తే మేము ఆడవాళ్ళకి మేము చెప్పుకుంటాం కదా, ఎట్లయినా కూడా ఇప్పటికి మీరు సౌండ్ తగ్గించుకోండి అన్న చెప్పినప్పుడల్లా మేము సౌండ్ తగ్గించుకుంటూనే ఉంటాం కదా అని అన్నారంట. అని అంటే అట్టేటైతుంది, మీరు అసలు చర్చే పెట్టుకోకూడదు అక్కడ అని అంటే మీరెవరయ్యా చెప్పడానికి, మీ గుళ్ళ దగ్గరకు వచ్చి మేమేం చెప్తలేం కదా, మీ గుళ్ళు బంద్ చేసుకోండి మీరు చెప్పొద్దు, వాళ్ళన్నీ ప్రకటిస్తుంటారు కదా, సామి మాలలో వేసుకున్న వాళ్ళు సామి వాళ్ళని వేసుకున్న వాళ్ళు ఏమని చెప్తుంటారు, మాకు ఇంత ఇచ్చినారు అంత ఇచ్చినారు, గుళ్ళకు రాండి భోజనాలు ఉండయి అవి ఇవి అని చెప్తుంటారు కదా, మీ దగ్గరకు వచ్చి మేము గుళ్ళు మీరు బంద్ చేసుకోండి మేము చెప్పాం కదా అని అంటే మా గుళ్ళు బంద్ చేసుకొని చెప్పడానికి నువ్వే రాలంజ కొడక అని చెప్పి జాలంగారు నాగన్నను చెప్పు తీసుకొని ఆడవాళ్ళు కొట్టినారు. అక్కడ మాదిగా మాల నా కొడుకులారా మీకేం పని ఉందిరా మా గుళ్ళను మూపియడానికి అని అంటే, అయ్యా మీరే హిందువులైనప్పుడు మా చర్చలు బంద్ చేసుకోవడానికి చెప్పడానికి మీరెవరయ్యా అని జాలంగారు నాగన్న సంఘ పెద్దస్తులు కలిసి అడిగినారంట. అడిగితే ఆ చిన్న మాటలకి అక్కడ పెద్ద మాటలు అయ్యి ఎంత విపరీతంగా కొట్టినారు తెలుసా. ఆడవాళ్ళు చెప్పు తీసుకొని కొడుతుంటే ఆ గౌడని అతను లోపలికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి నాగన్న మీద దాడి చేసినాడు. దాడి చేసి గొంతుకేయడానికి పోతే నాగన్న చెయ్యి ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే చెయ్యికి నుండి ఇక్కడ వరకు తెగిపోయింది. తెగితే అక్కడ నుండి మేము గొడవ ఆడుతున్నారని ఆడకి అయిపోయి వాళ్ళు గొడవ పడుతున్నారని చెప్పి కొడుకు మాల వేసుకున్న అబ్బాయికి ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి వాళ్ళ గౌడని అతను ఫోన్ చేసింటే వాళ్ళు గుళ్ళ నుండి వచ్చినారు. గుళ్ళ నుండి అబ్బాయి వస్తున్నాడు, ఏం పేరో నాకు తెలియదు. ఆ అబ్బాయి గుళ్ళ నుండి వచ్చినాడు. గుళ్ళ నుండి వస్తుంటే మేము అప్పటికి పాప ఏం చేసిందంటే చిన్న పాపను స్కూల్లో వదిలిపెట్టడానికి బస్ ఎక్కడానికి వెళ్ళించింటే పాప మీ మామను అక్కడ కత్తి తీసుకొని పొడిచినారు పాప గౌడన్న అతను వాళ్ళంటే ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడికి. ఆ పాప ఆడొక్క పాపనే అక్కడ ఉండేది, మా పాప ఎవ్వరు లేరు అక్కడ. ఆ పాపను పోయిన పాపను చెప్పులు తీసుకొని చూడండి, ఒకసారి మీరే చూడండి, హిందువులైన వాళ్ళు చూడండి, ఎవరైనా చూడండి, అక్కడ అధికారులైనా సరే అక్కడ ఈడికి పెట్టి ఎవరైనా శివమాలల మీద ఉన్నోళ్ళు ఏమన్నా చెయ్యి వేసినామా అక్కడ. ఆ అమ్మాయిని చెప్పులు తీసుకొని కొడుతుంటే ఆ అమ్మాయి ఏం చేసింది, అంతమంది కలిసి కొట్టినప్పుడు ఆ అమ్మాయి అనగానే ఒకసారి ఎవరికైనా కానీ
ఎంత పెద్ద అధికారులకైనా ఎవరికైనా సరే గొంతు మీదకి వచ్చినప్పుడు ఒక ఏటన్నా అందుకోవాలని ఆశ ఉంటది ఎవరికైనా కానీ. ఆ పాపను చెప్పు తీసుకుని కొడుతుంటే ఆ పాప విడిపించుకొని 4 గేట్లు వేసింది. అబద్ధం ఏం కాదు, చెప్పాల్సింది నిజమైన మాటలే. ఎందుకంటే మేము ఉదయం లేచిన వాళ్ళమంటే మా దయచేకులేమో నీతిగా నిజాతిగా మన బైబుల్ ఉండేది మాత్రమే చెప్పమన్నారు, ప్రకటించమన్నారు. అంతవరకే. హిందువుల మధ్యలో ఉన్నా కానీ అందరూ కలవిలకంగా ఉందని చెప్పినారు. మీరు వాళ్ళు అని వేరే అందరం చేయొద్దు అని చెప్పి మాకు ఎప్పుడైనా కానీ మా చర్చికి వెళ్ళే వాళ్ళు మా సంఘస్థులు మొత్తం అదే మాటనే చెప్పేది. మా పాస్టర్ ఏమని చెప్తాడు, ఏది జరిగినా మనకు అవసరం లేదమ్మా, అందరితో కలిసి మనం ఉండాలా అని మా పాస్టరే చెప్తాడు. మేము అదే ప్రకారంగా మేము తల ఉంచుకొని ఎంత తగ్గింపుగా మాట్లాడుతున్నామంటే అంత తగ్గింపుగా మాట్లాడుతున్నాం. ఆ అబ్బాయి అక్కడ నుండి వచ్చినాడు, బాబు నువ్వు మాల వేసుకున్నావు బాబు, నువ్వు రావద్దు, నువ్వు పక్కకుండు నాయన అంటున్నాం. పక్కకుండు నాయన మేము ఆడవాళ్ళ మళ్ళీ అంటుంటే ఏమంటాడు ఆ అబ్బాయి, మాల వేసుకున్న అబ్బాయికి అంత దుర్మార్గమా, ఏ మాదిగ మాల లంజం ఉండాలారా, మీ చర్చిల మీద ఏ డ్రామాలు పెట్టినారా మీరు అని చెప్పి మాల తెంచి ఇసిరి పడేసి ఇంకా అది పెద్ద క్లియర్ చేసిన. ఎందుకంటే మాల మాదిగ అన్నారు కదా, మాల మాదిగ అన్నందుకు ఈ మాల మాదిగ అన్న దానికి కేసు అవుతుంది. అక్కడున్న అబ్బాయి ఇంకొక అతను ఆ అబ్బాయి ఫ్రెండ్ ఏనంట, ఆ అబ్బాయి కూడా మాలలో దిగినాడు అనమాట. మాలలో దిగి ఆ అబ్బాయి ఏం చేసినాడు, పక్కనున్న అబ్బాయి అయ్యా నువ్వు మాలా మాదిగా అన్నావు, నువ్వు ఇది పెద్ద కేసు అవుతుంది, కేసు అయినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా, మాలా మాదిగా అని చెప్పకుండా నువ్వు మాల మాదిగా అని అట్లా అనకుండా మనము అయ్యప్ప స్వాములను చెప్పులు తీసుకొని కొట్టినారు, దండలు తెంపినారని చెప్పి మనం ఇట్లా క్లియర్ చేద్దాం రా అని చెప్పి అన్నారు. ఆడ అనేది కట్ చేసినారు, చూడండి బాగా చూడండి. అక్కడ కట్ చేసి ఏం యాడ్ చేసినారు, అయ్యప్ప స్వాములను వీళ్ళు వచ్చి చెప్పులతో కొట్టి మాల తెంపినారు అనేది. అది ఎక్కడన్నా కానీ మాల వేసుకున్న సాములను, శివ సాములను కానీ అయ్యప్ప సాములను కానీ మేము ఎక్కడన్నా కానీ టచ్ చేసినామా, ఒకటే మా అమ్మాయిని చెప్పులు తీసుకుని ఎందుకు కొట్టినారు అదొక్కటి చూపించండి. సరే మేము చెప్పులు తీసుకుని అయ్యప్ప స్వామిని ఎక్కడన్నా కొట్టినట్టు ఉందండి అక్కడ, మీరు ఒకసారి చూసుకోండి, ఈడిగా మొత్తం చూడండి అసలు బొత్తిగా. మేము అక్కడ అది అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము, అబ్బా ఇక్కడైతే తెగదు కానీ అమ్మ రాండమ్మా, అబ్బా నువ్వు పక్కకుంది ఆయన, నువ్వు పక్కకుంది నాయన అని ఎంత చెప్తున్నాం తెలుసా. మేము పక్కనున్న ఆడలము, నాయన నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు ఇలాంటి విషయాలు ఆడల దానిలోకి నువ్వు రాకూడదు బాబు, నువ్వు పక్కకుందని ఎంత చెప్తున్నామంటే అంత చెప్పినా కూడా వినటం లేదు అబ్బాయి. వినకుండా ఇంకా ఇది చేసినాడు. మేమేం చేసినామంటే వీడైతే వద్దు, మనకు అవసరం లేదు, వాళ్ళు ఏందేందో ఇది చేస్తున్నారు, మనం చక్కగా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం పండి అని పోలీస్ స్టేషన్ కు నాగమ్మని తీసుకుని మేము వెళ్ళాము. ఎందుకంటే ఆయన గాయాలైనా కదా, చెప్పుతో దెబ్బలు ఉన్నారు, కత్తిపోటుకు గురైనాడు, మేము వెళ్ళాలి కదా అక్కడికి. వెళ్ళాము, వెళ్ళి అక్కడ పోయి పోలీస్ స్టేషన్ లో సార్ ఇట్లా పని సార్ మా పరిస్థితి అని చెప్దామని మేము ఆట ఎక్కుతున్నాము. ఆట ఎక్కుతున్న తర్వాత వీళ్ళు పోయి కేసు పెడితే ఎక్కువ అవుతుందని చెప్పేసి వాళ్ళు మాకన్నా ముందర భార్య భర్తల బైక్ ఎక్కి పోయి మాకన్నా ముందర వెళ్ళినారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళతో వాళ్ళ వెనకంటే మేము కూడా వెళ్ళినాం. వెళ్ళి ఆడ ఏమని చెప్పినామంటే ఇది పని సార్ అంటే ఫస్ట్ పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకొని రాపండమ్మా పెద్ద హాస్పిటల్కి పోయి మమ్మల్ని పంపించినారు. పంపిస్తే మేము అందరం కలిసి అతను తీసుకొని వెళ్ళినాం, నాగన్న అతన్ని తీసుకొని వెళ్ళాం. తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ఎస్ఐని కానిస్టేబుల్ను 5 మందిని అక్కడికి పంపించినారు సిఐ వారు. పంపించి మాలలో ఉన్న వాళ్ళందరూ అయ్యప్ప స్వాములల్లా శివ స్వాములల్లా ధర్నా చేస్తున్నారు, మీరు రావాలంటే నాగన్నా అని అంటే సార్ ఏమన్నాడట, డాక్టర్ సారు ఇక్కడ చూసినాం అమ్మ, మేమైతే చూసినాం కానీ కర్నూలు పెద్ద హాస్పిటల్కి ఒకసారి చూపించుకొని రాపండి, దాని ప్రకారం మేము ఏదైనా రాయగలుగుతాం, ఎందుకంటే లోపల ఏం దెబ్బ తగిలిందో మాకు తెలియదు కదా, అక్కడైతే ఎక్స్రేలు స్కానింగ్లు ఉంటాయి, మీరు వెళ్ళండి అని చెప్పినాడు. మేము వెళ్ళినాము, పోతామని మేము వెళ్తాం సార్ అని అంటే కూడా ఎస్ఐ సార్ లేదు లేదు నాకన్నా ఫస్ట్ రావాల్సిందే స్టేషన్ దగ్గరకని పిలుచుకొని వెళ్ళినాడు. అక్కడ పిలుచుకొని వెళ్ళి లోపల తీసుకుపోయి కూర్చోబెట్టినారు. కూర్చోబెడితే సీనన్న మళ్ళా లక్ష్మణ సాములు వాళ్ళందరూ చూడడానికి వెళ్ళినారు. అక్కడికి వాళ్ళందరూ చూడడానికి ఎందుకు మా అన్నకు దెబ్బలు తగలంటే వాళ్ళు చూడడానికి వెళ్ళినారు. చూడడానికి వెళ్తే వాళ్ళని కూడా లోపలనే కూర్చోబెట్టారండి. వాళ్ళని కూడా లోపలనే కూర్చోబెట్టి ఏం చేసినారు, పరమేశ్వర అతను వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ తమ్ముని కొడుకు, నడిపి తమ్ముని కొడుకు అనమాట. ఆ అబ్బాయి ఏం చేసినాడు, మా పెద్దనానికి ఇటు తగిలిన తర్వాత ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఏమో తెలియదు, ఫోన్ చేసేసరికి పరిగెత్తుకుంటూ బైక్ తీసుకొని దాని పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే అక్కడ చూడండి ఒకసారి వీడియో ఎట్లా ఉంది తెలుసా. ఆ అబ్బాయి ఆడ బైక్ ఆపి లోపలికి వచ్చే విధానంలో వాళ్ళు సామి మాలలో వేసుకున్న వాళ్ళేనండి. ఒకసారి ఆలోచించండి అక్కడ ఎందుకు ఆ సామి వాళ్ళలో ఉన్న వాళ్ళు ఆ అబ్బాయిని తీవ్రంగా కొడుతుంటే 10 మంది పోలీసులు ఎత్తుకొని వచ్చినారు. ఆ అబ్బాయిని
ఆ ఎత్తుకొచ్చిన అబ్బాయిని కూడా ఆ అబ్బాయికి ఏమైనా వాటర్ ఇస్తారా పోలీసు వాళ్ళు ఇవ్వలేదు, తీసుకుపోయి ఆ అబ్బాయిని కూడా లోపలేసేసినారు. అంటే వాళ్ళు తప్పు చేసినారని ఇక్కడ ఆ అబ్బాయి తప్పు చేసినారా? ఒకసారి ఆలోచించండి మీరే. మేమేం చెప్తలేము. శివస్వాములు కానీ అక్కడ శివస్వాములు ఉన్నారు, అయ్యప్ప స్వాములు ఉన్నారు. ఇక్కడికి వచ్చింటే మేమేం చెప్పినాము, నానా ఎందుకు నానా ఇంకా నాన్నని బయటికి తీసుకొని రాలేదు, ఒకసారి అడుగుపో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమన్నారు కదా, ఎట్టుందో ఏమో నాయనకు పోయి అడగమన్నాము. అడిగినారంట సిఐ సార్ని అడిగినారంట. అడిగితే తీసుకొని వెళ్ళండి ఇప్పుడన్నా. అప్పటికే సిఐ సారు బూట్ కాల్ తోటికే 3 సార్లు తన్నాడంట నాగన్న అతను. ఎందుకు తనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు తంతున్నారు మా పెద్దనాన్న సార్ మీరు అంటే, ఆ అబ్బాయిని కూడా బూటు కాల్ తోటి చెంపలు కట్టి 2 ఏట్లు వేసినాడంట. ఎందుకంటే అంతలావునా పద్ధతి కదయ్యా అని చెప్పి మేమందరము నమస్కారం చేసేది ఏంది, మీకు వందనాలు చెప్పేది ఏంది, మీకు దండం పెట్టేది ఏంటంటే, మాకు అందరికి కలిసి న్యాయం చేయమని మేము అందరినీ ప్రతి ఒక్కరిని పెద్దవాళ్ళతో సహా కోరుకుంటున్నాము. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.